ఈ వీడియో చూడండి ఒకసారి. దేనికోసం ఇది? వెయిట్ పెరగాలంటే ఇది ఇది పడుకుంటలేడు. ఇంకా మెడల్ ఇంకోటి ఈ చేతికి అమ్మ, ఇది ఇది కాళ్ళకి దిష్టి తగలకుండా. ఇది నేను కట్ చేస్తాను. నాకు మళ్ళీ కనబడదు అనుకో, నీ సంగతి చెప్తాను నేను. అని మెడలో ఊరేసినట్టు ఇన్ని తాళ్ళు వేస్తే ఇన్ని నడు ఒకసారి. చూసారు కదా ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే ప్రజలు. రోజులు కేవలం రోజులలో ఉంటుంది ఆ పాప. ఆ పాపకు ఎన్ని తాళ్ళు కట్టారు, చేతులకు, కాళ్ళకు, మెడకు, నడుముకి, ఎటు పడితే అటు తాళ్ళన్నీ కట్టేసి అంత బరువు పెంచేసారు. ఎవడో మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఎవడో చెప్పింది పాప నిద్రపోతలేదని చెప్పేసి, పాప పాలు తాగట్లేదని చెప్పేసి, పాప పెరగట్లేదని చెప్పేసి ఇన్ని తైతలు కట్టించి ఎంత డబ్బు వృధా చేసుకుంటున్నారు జనాలు. పాపకు నిద్రపోవాలంటే చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలి. తల్లి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తింటే, మంచి విటమిన్స్ కలిగిన ఫుడ్ తింటే బిడ్డకు పాలు మంచిగా వస్తాయి. పాలు తాగి ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టకుండా ఇలా ఎవడో మూఢనమ్మకాల పేరుతో మంత్రగాల దగ్గరికి వెళ్ళి తైతలు కట్టేయడం వల్ల ఏం లాభం రా. నేడు సమాజంలో చాలామంది 90% పీపుల్ ఈ విధంగానే చేస్తున్నారు. ఎప్పుడు మారుతారో ఏమో.